అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటు కోసం అన్ని వర్గాలు అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో కవిత భేటీ అయ్యారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహ ఏర్పాటుకు సిపిఎం సంపూర్ణ మద్దతు ఇచ్చింది. జాగృతి న్యాయమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల కోసం మనం ఎన్నడూ మాట్లాడినా కూడా 50% సీలింగ్ ఉంది, రిజర్వేషన్లు పెంచలేము బీసీలకు అని చెప్పేటటువంటి ఒక అడ్డంకి ఉండింది. కానీ ఆ అడ్డంకి ఈ మధ్య వచ్చినటువంటి కోర్టు తీర్పులతోని తొలగిపోయింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే పెట్టడం జరిగిందన్న అప్పుడు 50% సీలింగ్తో పని లేకుండా అదనంగా 10% ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఇప్పటికి యాజ్ ఆన్ టుడే 9 రాష్ట్రాలలో 50% పైచిలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతూ ఉందని. సో దాన్ని ప్రధాన డిమాండ్గా తీసుకొని ఆ డిమాండ్కి ఒక ప్రతీకగా అంటే ఉద్యమ సందర్భంలో కూడా అనేకమైనటువంటి ఉద్యమ ప్రతీకలుగా బతుకమ్మను బోనాలను తీసుకొని ముందుకెళ్ళినటువంటి సంస్థగా ఒక ఉద్యమ ప్రతీకగా బహుజనుల యొక్క ఎంపవర్మెంట్ కోసం ఒక ప్రతీకగా పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలనేటటువంటి డిమాండ్తో 1 సంవత్సరాల కాలంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నామన్న. అందులో భాగంగా చాలా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర కూడా మన ట్యాంక్ బండ్ మీద జనవరి 3 నాడు పెద్ద ఎత్తున ధర్నా చేశామన్న. తర్వాత నిన్న కూడా పూలే గారి జయంతి సందర్భంగా ఇవాళ పూలే గారి జయంతి కాబట్టి 8th రోజు కూడా ధర్నా చేయడం జరిగింది. సో అట్లా కంటిన్యూస్గా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంటే ఒక పక్క ప్రజల నుంచి మద్దతు కూడా గడుతూ ఉన్నాం. ప్రతి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా ఇప్పటికీ 27 కార్యక్రమాలు పైచిలకు చేశామన్న. ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఈ అంశాలన్నీ మాట్లాడుతూ అన్ని సెక్షన్స్లో విద్యార్థులతోని మహిళలతోని మేధావులతోని నిన్న ధర్నాలో అన్న మీరు చూస్తుంటే దాదాపు ఒక 50-60 మంది అడ్వకేట్లు, డాక్టర్స్, అట్లానే లెక్చరర్స్, టీచర్స్, బీసీ ఇంటలెక్చువల్స్, బీసీ జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యారు. ప్రధానంగా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలనేది ఒక డిమాండ్ అన్న. రెండవది 42% సంబంధించి ఏదైతే ప్రభుత్వం బిల్లు పెట్టిందో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే విధంగా వారు ఒత్తిడి తీసుకురావాలి. దానికోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోవాలన్నది ఒక డిమాండ్ అన్న. కానీ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ డిమాండ్ ఏంటంటే జరిగినటువంటి కులగణన వివరాలు వెల్లడించాలి. వివరాలు వెల్లడించకుండా కులగణన చేసి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది తప్పితే ఆందోళనలో ఉన్నారన్న వాళ్ళందరూ కూడా. అంటే ఒకప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 52% బీసీ జనాభాగా వస్తే ఈరోజు అది 46% అని చెప్తున్నారు. మరి జనాభా ఎక్కడైనా జనరల్గా పెరుగుతుంది తప్పితే తగ్గదు అనేటటువంటి ఒక కామన్ సెన్స్ పాయింట్ కాబట్టి అందరూ కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. కులాల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, ఇక్కడ సిటీలో అయితే వార్డుల వారీగా డిస్ప్లే చేయాలనేది 3 డిమాండ్లు ఉన్నాయి. ఈ 3 డిమాండ్ల మీద మద్దతు కోసం వచ్చాము. వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి కుల వ్యవస్థను నిర్మూలించాలని, అట్లాగే మహిళలకు అణగారినటువంటి తరగతులకు విద్యను అందించాలని చెప్పి పాఠశాలలు పెట్టినటువంటి సామాజికోద్యమ నేత జ్యోతిబా పూలే యొక్క విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత గారు అలాగే జాగృతి నుంచి కానీ యునైటెడ్ ఫ్రంట్ పూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి సిపిఎం పార్టీ రాష్ట్రంలో కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తుంది. ప్రపంచంలో ఎక్కడ లేని కుల వ్యవస్థ ఇక్కడే ఉంది. ఇప్పుడు కేంద్రంలో మనువాదమే అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో వాటికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది. అందుకే ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా, మేము కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. కుల గణన జరపాలి. బీజేపీ కుల గణనకు వ్యతిరేకం. అది మతం పేరుతో రాజకీయాలు చేయాలనుకుంటున్నప్పుడు సామాజిక న్యాయం దానికి అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం కేవలం బిల్లు చేసాం కాబట్టి అంటే సరిపోదు. బిల్లు అనేది సహాయంగా చేస్తుంది, అక్కడ వ్యతిరేకిస్తారు కాబట్టి నేను అనుకూలం అని చెప్పడానికి పనికొచ్చే విషయంగా అవుతుంది తప్ప కేంద్రం మీద కూడా పోరాడి అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఆ రకంగా ఒత్తిడి తెచ్చి 42% రిజర్వేషన్స్ అమలు జరిగితేనే తెలంగాణలో బీసీలకు
న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందుకని మీరు తీసుకున్నటువంటి ఈ 3 డిమాండ్స్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతిస్తుంది. పూలే అంబేద్కర్ ఆశయాల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి అంబేద్కర్ జయంతి 14వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన సామాజిక న్యాయం కోసం 42% రిజర్వేషన్స్ కోసం, అట్లాగే ఇతర సంక్షేమ పథకాల అమలు, వీటన్నిటి మీద మన వాదానికి వ్యతిరేకంగా మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం. అది ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. అది మిస్ అయిందంట మిస్ అయిందంటారు. వర్ధిల్లాలి సామాజిక ఉద్యమాలు, వర్ధిల్లాలి సామాజిక ఉద్యమాలు.